హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మన ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఏ విధంగా మనం ఆన్లైన్లో మార్చుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి, నేను లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మనకి 2024లో ప్రాసెస్ ఏ విధంగా ఉంది, మన పేరు కానివ్వండి, మన పుట్టిన తేదీ కానివ్వండి, లింగాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాము. ముందుగా మీరు పిఎఫ్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత కేవైసీ అప్డేషన్ మెంబర్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. సో చాలామంది తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. ఓకేనా? సో నేను యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అని క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఇక్కడ ఇట్లా సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఇట్లా ఒక ఆప్షన్ అయితే వస్తుందండి. ఇక్కడ మన సంబంధించిన ఓటీపీ, మన ఈపీఎఫ్ఓతో ఏదైతే లింక్ అవుతుందో మొబైల్ నెంబరు, సో దానికి ఓటీపీ వస్తుంది అండ్ క్యాప్చా ఈ రెండు ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో ఇది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి వచ్చిన ఓటీపీ నన్ను క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది మన సంబంధించిన డాష్ బోర్డ్ అనేది. ఓకే, ఇప్పుడు మనము మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేయాలండి. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ మెనూలో బేసిక్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మన సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అయితే తప్పనిసరిగా మన ఈపీఎఫ్ అకౌంట్కి మన ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆధార్ డేటాబేస్లో ఏ విధంగా ఉంటుందో మన డేటాని, సో ఆ డేటా ప్రకారమే మనం ఇక్కడైతే ఎంటర్ చేసి సో సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు పూర్తిగా గమనించాలి. ఆధార్ తప్పనిసరిగా లింక్ అయితేనే మనం ఈ యొక్క ప్రాసెస్ అంతా చేయగలుగుతాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఆధార్ లింక్ అయి ఉంటే కనుక సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చూపిస్తాయండి. ఓకే, సో మధ్యలో ఏంటంటే చాలామంది కరెక్షన్ చేస్తుంటారు ఆధార్ని కరెక్షన్ చేసినప్పుడు ఏంటంటే మనము మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రీవియస్లో మీరు ఎంప్లాయర్కి ఒక ఆధార్ ఇస్తారు, ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి తర్వాత మధ్యలో మీరు అవసరార్థం మారుస్తూ ఉంటారు. మార్చినప్పుడు ఏంటంటే ఈపీఎఫ్లో రికార్డులో ఉన్న డేటా ప్రకారం ఏంటంటే మన ఈపీఎఫ్ అకౌంట్లో అనేక రకాల సమస్యలు అయితే వస్తాయి అన్నమాట. ఆధార్ డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ కానివ్వండి, అట్లే మన ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అయితే కనుక అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలాసార్లు మీకు చెప్పాను. ఓకే, అయితే ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కొంతమందికి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయండి. సో దాని కారణంగా ఏంటంటే మనము మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఇక్కడ మార్చుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. సో మన నేమ్లో ఇంటి పేరు అలాగే మన పేరు ఉల్టా అవుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కూడా మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసి మనము మన ఎంప్లాయర్కి అండ్ ఫీల్డ్ ఆఫీసర్కి త్రూ చేసి మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే ఈపీఎఫ్కి అందుబాటులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. ఎంతమంది ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడాను. సో దాని ప్రకారం వీటిలో మనకు తప్పు ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసి మనం సరి చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మన నేమ్ కనిపిస్తుంది. ఈ నేమ్ మనం తప్పు అనుకుంటే కనుక అదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ మీకు వీటిల్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటే కనుక సో దీన్ని కూడా నేమ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ఏ ఒక్కదాన్ని సరి చేసుకోవాలనుకున్నా కానివ్వండి అన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి అనుకుంటాం. సో డేట్ ఆఫ్ బర్త్లో ఏంటంటే మనకి ముందుకు కానివ్వండి వెనక్కి కానివ్వండి, ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేశారో డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్కి ముందుకు కానీ వెనక్కి కానివ్వండి ఒక 3 సంవత్సరాలు మీరు ఎట్లాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 3 సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ మార్చుకోవాలి, 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకి జరుపుకోవాలి వెనక్కి కానివ్వండి ముందు కానివ్వండి అంటే కనుక తప్పనిసరిగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక 4 సంవత్సరాలు నేను పెంచుకోవాలి అనుకుంటాను. సో ఇట్లా నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈరైతే వేసాను అనమాట. అంటే 4 సంవత్సరాలకి ముందుకి పెంచుకోవాలని చెప్పేసి ఇక్కడ 1982 ఉంటే 86 అని చెప్పేసి మెన్షన్ చేసి జస్ట్ సైడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్లో ఏదోటి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. 3 సంవత్సరాలు కాకుండా అంతకు మించి మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా తప్పనిసరిగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదైనా స్కూల్ ఆర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కానివ్వండి, టీసీలు ఎట్లాంటివి ఉంటాయి కదా ఎట్లాంటివి కానివ్వండి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్. ఓకే, అట్లాగే పాస్పోర్ట్ కానివ్వండి, లేకపోతే మనకి మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సివిల్ సర్జన్ వారు మెడికల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అట్లాంటిది కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ అనేది మనము డాక్యుమెంట్ ప్రూఫ్గా అంటే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా సబ్మిట్ చేయలేము. దీని గురించి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా? సో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ గురించి తర్వాత మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో.
సో మనం ఇక్కడ ఆన్లైన్లో ఈ డీటెయిల్స్ అనేవి ఈ డీటెయిల్స్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్లో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటారు, వెనక్కి కానివ్వండి ముందుకు కానివ్వండి, ఒక 4 సంవత్సరాలు జరుపుదాం అనుకుంటారు, అట్లాంటి వాళ్ళకి అవదు. 3 సంవత్సరాల వరకు పర్లేదు. 3 సంవత్సరాల కంటే ఎక్కువ మీరు తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కానివ్వండి, మీకు ఈ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా కావాలి. చూసారు కదా. సో ఈ విధంగా అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసి ఇక్కడ టిక్ చేసుకొని మీరు అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలండి. ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీ యొక్క రిక్వెస్ట్ అనేది త్రూ అయిపోతుంది అనమాట. ఓకే. అయితే ఆ రిక్వెస్ట్ అనేది మన ఎంప్లాయర్కి అండ్ మన ఫీల్డ్ ఆఫీసర్కి, మన రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. వీళ్ళు వెరిఫై చేయాలి, వాళ్ళు వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు ఇది అప్డేట్ అవుతుంది అనమాట. ఇట్లా మనము మన సంవత్సరం నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ మార్చుకోవచ్చు అనమాట. జెండర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మేలు, ఫీమేల్, అలాగే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఉంది. సో వీటిలో మీరు ఏదో సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించింది సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. చూసారు కదా. సో ఈ విధంగా అనమాట. అయితే మీ రిక్వెస్ట్ అనేది ప్రీవియస్ ఎంప్లాయర్కి త్రూ చేయొచ్చు, అలాగే ప్రజెంట్ ఎంప్లాయర్కి త్రూ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి సెలెక్ట్ ఎంప్లాయర్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్లిక్ చేస్తే కనుక మీకు యూఎన్ మీద ఎన్ని ఐడీస్ ఉంటాయో, అంటే ఒక యూఎన్ మీద కొంతమందికి ఏంటంటే 2-3 కంపెనీలు చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మెంబర్ ఐడీస్ ఉంటాయి అనమాట. సో ఆ మెంబర్ ఐడి ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి త్రూ అవుతుంది అనమాట ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయర్ దగ్గర. ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ విధంగా మీరు మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆధార్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఆధార్ డేటాబేస్ ప్రకారమే అంతా కూడాను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. మీకు ఏంటంటే ఎప్పుడైతే మీరు యూనిఫైడ్ పోర్టల్ నుంచి మీరు మెంబర్ పోర్టల్కి వస్తారో అప్పుడు మాత్రమే మీరు ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఓపెన్ కాదు. ఆధార్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. డేటాబేస్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో కుదరదు అని చెప్పేసి అట్లాంటి సందర్భంలో మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే. సో ఇన్ కేసు మీకు ఓపెన్ అయిందనుకోండి, మీకు మీ యొక్క మెంబర్ పోర్టల్ నుంచి మీరు ఇట్లా డాష్బోర్డ్లోకి వచ్చారంటే ఎంచక్క ఎక్కడి నుంచి మీరు త్రూ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్లో ఇష్యూలు వస్తే కనుక మనం ఎక్కడి నుంచి అయితే సరి చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విషయాలు మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేస్తుంది, కామెంట్ చేయండి. ఓకే. 2024 ప్రాసెస్లో మనకి ఈ విధంగా ఉంది. ఎట్లాంటి చేంజెస్ కూడా లేవు ఇక్కడ. ప్రీవియస్లో ప్రాసెస్ ఏ విధంగా ఉందో అట్లానే ఉంది ఇక్కడ. ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ ఉందో లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి నడచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.